హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అరుణాచలం పరమశివుని మనోమందిరం, భూమిపై ఆదిదేవుడు కాలుమోపిన పుణ్యప్రదేశం, అగ్నిలింగంగా జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతను అందించే మహాముక్తలింగ క్షేత్రం శ్రీ అరుణాచలం. అంతటి దివ్య క్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు శ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. ఆ వివరాలు గురుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే దూర ప్రాంతంలో ఉంటాం, మేము గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడతారు, పరిహారాలను కూడా తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 6వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలిపూజ కార్యక్రమం, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి బ్రహ్మత్వంలో జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు అలాగే అక్టోబర్ 3వ తేదీన పితృదోషం, స్త్రీశాపం, పితృశాపం నివారణకి నారాయణ బలిపూజ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు గురుగారు. 6వ తేదీన జరిగే హోమ కార్యక్రమాల్లో నాగశిలా ప్రతిష్ఠలో పాల్గొనాలి అని అనుకునేవాడు లేదా అక్టోబర్ 3వ తేదీన పితృదోష నివారణ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ముందుగా అరుణాచలం వంటి ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల గురించి ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నారు. ప్రేక్షకులకి మరొకసారి వివరిస్తారా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. అరుణాచలంలో నవంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు మనం చాలా విశేషమైన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ప్రతిరోజు చెప్తూ ఉన్నాం. అరుణాచలంలో కాలు మోపడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. అరుణాచలంలో ఒకసారి కాలు పెడితేనే మన యొక్క జీవిత గమ్యం మారిపోతూ ఉంటుంది. అటువంటిది మనం 5 రోజుల పాటు మన విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క కార్తీక మాసంలో ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమం అనేది. కార్తీక మాసం ఎటువంటి చిన్న పూజ చేసినా కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. అటువంటిది మరి పంచక్షేత్రాల్లో పంచభూతలింగాల్లో అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు కాబట్టి కార్తీక మాసంలో విశేషంగా 5 రోజుల పాటు మన యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి మొదటి రోజు గణపతికి విశేషంగా సహస్ర నారికేళ హోమం, మరి రెండో రోజు సుబ్రహ్మణ్యుడికి విశేషంగా ఆశ్లేష బలి పూజ, మరి 108 రకాల సుగంధ ద్రవ్యాలతో సుబ్రహ్మణ్యుడికి విశేషంగా అభిషేకం, మరి సర్పసూక్త హోమం, తర్వాత వల్లీదేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణం, మరి 3వ రోజు కరపార్థివ పూజ, ఇట్లా మరి 4వ రోజు అమ్మవారికి విశేషంగా చండీ హోమం, మరి 1,00,000 రుద్రాక్షలతో రుద్రార్చన, రుద్రక్రమార్చన చేస్తూ ఉన్నాం ఈశ్వరుడికి. కార్తీక మాసంలో రుద్రక్రమార్చన చాలా విశేషం అన్నమాట. అది కూడా రుద్రాక్షలతో చేస్తున్నాం. దాంతోపాటు 5వ రోజున విశేషంగా మరి 4వ రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణం, 5వ రోజు పూర్ణాహుతి. 5 రోజుల పాటు చాలా విశేషమైన కార్యక్రమాలు మనం చేపడుతున్నాం కార్తీక మాసంలో. అలాగే గురుగారు, ప్రతి ఎపిసోడ్లో కూడా గురుగారు వివరిస్తూనే ఉన్నారు. అరుణాచలంలో పవిత్ర కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, జాతక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. కాబట్టి గురువుగారు అతి తక్కువ రుసుముతో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మనం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కూడా ఈ నెల 6వ తేదీన జరిపిస్తున్నారు కదా గురుగారు, మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారు. ఈ నెల 6వ తారీఖు శనివారం అయింది. ఆ రోజున మన కూకట్పల్లి గణేష్ టెంపుల్లో మరి కర్కాటక రాశి వాళ్ళు, కొన్ని రాసుల వాళ్ళకి శని దోషం బలంగా ఉంది. మనం రోజు చెప్తూ ఉన్నాం. చాలామంది అయినా తెలియక కొంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. తెలియక పాపం ఆ యొక్క గ్రహదోషాన్ని, శని దోషాన్ని అనుభవిస్తున్నారు. చెప్పిన తర్వాత అవునా గురువు గారని మళ్ళీ బాధపడుతున్నారు. ప్రతిసారి రిపీటెడ్ ఎందుకు చెప్తానంటే కనీసం వాళ్ళకి స్ఫురణకు వస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. మరి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలునాడు శని ప్రభావం బలంగా ఉంది. వీటిలో ప్రధానంగా తీసుకోవాల్సింది మాత్రం కర్కాటక రాశి, మరి మకర కుంభమీన రాశి వాళ్ళు శని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ రాసుల వాళ్ళకి. మరి ఎంత ప్రయత్నం చేసినా రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్గా సమస్యలు, అనారోగ్య సమస్యలు. నిన్న ఒక ఫోన్ చేశారు నాకు, కరెక్ట్ 3 రోజుల క్రితం చెప్పాను, తను సిక్ అయి పాపం మనం బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇట్లా అంటే ఏ సమయంలో ముంచుకొస్తుందో తెలియదు. ఆ సమయంలో
చెడు సమయంలో ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు అనమాట, నమ్మడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రాశుల వాళ్ళ కోసం మనం 6వ తారీఖున శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలతో పాటు శూలిని దుర్గా, లక్ష్మీ నరసింహ హోమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, ఈ యొక్క దోషాలు ఉన్న వాళ్ళకి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ తెలుగు రాష్ట్రాల్లో 2 కలిపి ఒకటే రోజున ఎవరు చేయట్లేదు. ఒక్క మన పీఠంలోనే హైదరాబాద్లోనే ఈ కూకట్పల్లి గణేష్ టెంపుల్లో మాత్రమే చేస్తున్నాం అమ్మ. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపదమ్మ 21/9/2003. టైం అమ్మా? ఉదయం 8:35 మా పేరు? హిమసాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే. మా పాప జాతకం ఎలాగుంది? జాబ్ చేస్తుందండి. పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకటి. చెప్పండి, ఇంకా దేని గురించి అడుగుతున్నారు? అది జాతకం ఎలాగుంది, ఏ దశ జరుగుతుంది, ఎలాగుంటుందో చెప్తారండి. దశ అంటే ప్రజెంట్ వచ్చేటప్పుడు శని మహర్దశ నడుస్తుంది. శని మహర్దశ 2026తో అయిపోతుంది. కానీ జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, పైగా మాంగళ్య స్థానం నీచబడింది. పెళ్లి విషయంలో ఒకళ్ళ నమ్మి మోసపోవడం కానీ, లేదు మీరు అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా 100కు 100% ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరైనా చెప్పారంతవరకు? ఎవరు చెప్పలేదా? చెప్పలేదండి. చూపించారా ఎవరికన్నా? మరి ఎవరికి చూపించలేదండి. చూపించకపోతే ఎవరు చెప్తారమ్మా? మీ ఇంటికి వచ్చి చెప్తారా? అడిగితే కదమ్మా చెప్పేది. మరి చెప్పలేదంటే ఎట్లా? సరే, జాతకపరంగా ఈ దోషం ఉంది, ఖచ్చితంగా దీనికి రెమెడీ చేయించండి. ఎందుకంటే యుక్త వయసు, పెళ్లి వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయి. అర్థమైందా? ఇవన్నీ మహాదోషాలు, ముందుగా చేస్తే ఇబ్బందులు ఉండవు. అవకాశం ఉంటే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించండి. ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్యుడికి విశేషంగా చేస్తున్నాం. తర్వాత మరి నాగుల చవితి రోజున ఆశ్లేష బలి పూజ ఇవన్నీ చేస్తున్నాం. దీనివల్ల మాంగళ్య దోషం, కళత్ర దోషం కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8. 5వ తారీఖు 8 సంవత్సరం 1979. టైం అండి? ఉదయం 7:23. పేరు? రమేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు. ఏం పని చేసినా కలిసి వస్తున్నా, సంపాదనలు వ్యక్తం అయిపోయానండి. ఏం పని చేస్తుంటారు? చిన్నగా నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏ పని చేసినా కలిసి వస్తలేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కానీ కాకపోతే కాలసర్పదోషం ఉంది, మీకు తెలుసా? కాలసర్పదోషం. జాతకంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. దానివల్ల డబ్బు వస్తుంది, కానీ నిలబడదు, కాలం కలిసి రాదు, ఏం చేసినంత రివర్స్ ఉంటూ ఉంటుంది. కరెక్టేనా? మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేరండి. ఓకే. ఆయన మంచి పొజిషన్లో బతికి ఉండాలి. కరెక్టేనా? ఆయన మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆయన నుంచే కొంచెం అదే, ఆయన ఉన్నంతసేపు, ఆయన ఉన్నంతకాలం మంచి పేరు ప్రతిష్టలు. ఆయన వల్ల నీకు ప్లస్ తప్ప మైనస్ అయితే కాదు. ఒకటి, ఇప్పటికీ మీ జీవితమే మీకు ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. యోగించట్లేదంటే కాల సర్పదోషం తప్ప రెండోది కాదు. ఇప్పటికైనా సరే మీరు నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. కనీసం లేదు అంటే రేపు అరుణాచలం జరిగేదంటే వచ్చి కూర్చొని చేసుకోండి. చేస్తే 5 రోజుల పాటు విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. సుబ్రహ్మణ్య మహామంత్ర జపం జరుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య మహామంత్ర జపం జరిగితే మీకున్న కాల సర్పదోషం పరిపూర్ణంగా తొలగిపోతుంది. ఇంకొకటి అరుణాచలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నవంబర్ 3 నుంచి ప్రారంభం చేస్తున్నాం. ముందుగా మీరు గోత్రనామాలతో బుక్ చేసుకుంటే నేను చెప్పే సుబ్రహ్మణ్య ఉపాసన నడుస్తుంది, చండీ జపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీ గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎంత నష్టపోయినా సరే గురుడు బాగుంటే మళ్ళీ సంపాదిస్తారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఇప్పటివరకు జరిగిపోయింది కదా, ఏజ్ వేస్ట్ అని అనుకోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది చేస్తే ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాలు బాగుంది. ఈ 10 ఏళ్లలో గట్టిగా సంపాదిస్తావు. ఓకేనా? ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడానికి 10 ఏళ్ళు చాలు, ఎక్కువ అవసరం లేదు. అంటే గురువుగారు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రోజు నుంచి జపం అనేది వాళ్ళ పేరు మీద స్టార్ట్ అయిపోతుంది. అవునమ్మా. ఎప్పుడైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ మర్నాడు నుంచే వాళ్ళ గోత్రనామాలతో ఈ యొక్క అనుష్ఠానం, ఎవరైతే లక్ష్మీ గణపతి జపం, సుబ్రహ్మణ్య జపం,
చండీ మహామంత్ర జపం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నవరాత్రుల నుంచి ప్రారంభం చేస్తున్నాం. అలాగే రిజిస్టర్ అయిన వాళ్ళందరూ గోత్రనామాలతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు కాల్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ నా గురించి అండి. నేను డేట్ ఆఫ్ బర్త్ 17/4/79 అండి. టైం అమ్మా? టైం మార్నింగ్ 9 o'clock, 8:30 to 9 o'clock మార్నింగ్. అమ్మ మీ పేరు? అమ్మ నా పేరు రాజేశ్వరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పడమ్మా రాజేశ్వరి గారు. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే. నమస్తే అమ్మా. మీ ఆయన మంచి పొజిషన్గా ఏం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు జాబ్ చేస్తుంటారు గురుగారు, గవర్నమెంట్ జాబ్, టీచర్. అదే మంచి పొజిషన్, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి ఆయనకి, మంచి వ్యక్తి. అవును గురుగారు, చాలా మంచి పేరు ప్రతిష్ట. కానీ ఇంట్లోనే కొంచెం బాగాలేదు గురుగారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు సంతానపరంగా కొంత దోషం కనబడుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? సంతానం బాగానుంది గురుగారు. ఇద్దరు పిల్లలు బాగున్నారు. అమ్మాయి 2nd year చదువుతుంది. అంటే ఇది సూచన మాత్రమే, అవుట్లైన్స్ చెప్తున్నా. ఎక్కడో కొంత ఇబ్బంది పడేటట్టు కనిపిస్తుంది. అది ఎవరు ఇబ్బంది పడతారు, ఎట్లా పడుతుంది, వాళ్ళ జాతకాలు చూస్తే అర్థమవుతుంది. అదొక పాయింట్. చెప్పండి. అదే నా గురించి గురుగారు. నా దగ్గరనే బాగుంటలేదు గురుగారు. ఎప్పుడు ఏదో ఒక కిరికిరి, ఎంత బాగున్నా కూడా నా దగ్గరనే మంచిగా అడ్జస్ట్ అవుతలేరు. అంత పేరు ప్రతిష్ట, జాబ్ అంత బాగుంది గురుగారు. మీ పేరేంటమ్మా? రాజేశ్వరి గురుగారు. చాలా ఇబ్బందులు గురుగారు, చాలా అయిపోయింది. ఎంత నేను ఆయన అయినట్టుగా, ఎంత ఆయన ఎట్లా అంటే అట్లే ఉంటే కూడా ప్రాబ్లమ్స్ గురుగారు. ఎట్లయినా ప్రాబ్లము, అనుమానము, ఏదో ఒకటి. అంటే ఈ మధ్యకాలంలో కుజదోషం, కుజ మహర్దశ ప్రారంభమైంది. అది ఎప్పటి నుంచి అంటే 2023 నుంచి కాస్త పరిస్థితులు మార్పులు వస్తాయి. తర్వాత వాక్స్థానం దెబ్బతింది. మీది వాక్స్థానం అంటే మీరు ఏది మాట్లాడినా అది రివర్స్ వస్తూ ఉంటుంది. అవునా? అవును గురుగారు, ఏం మాట్లాడినది అట్లా. మిగతా అంతా బాగుంది. కానీ మీ వారి పేరేంటి? వీరభద్ర గురుగారు. వీరభద్ర. కొంత కుజదోషం బలంగా ఉందమ్మా. ఒకటి ఏది ఏమైనా ఓవరాల్గా బాగుంది. ఒక పని చేయండి, రేపు మీ జాతకంలో బుధుడు నీచపడ్డాడు అంటే వాక్స్థానం నీచపడింది. మీరు ఏది మాట్లాడినా పిల్లల దగ్గర కానీ ఇంట్లో భర్త దగ్గర కానీ కొన్ని సమస్యలు వచ్చేటట్టు కనపడుతున్నాయి. ఇది పోవాలంటే గణపతికి చేస్తే పోతుంది. రేపు మనం గణపతికి మనం విన్నారా? అరుణాచలంలో చేస్తామని చెప్పాను, విన్నారా? మీ గోత్రనామాలతో చేయించుకోండి. గణపతికి చేయడం వల్ల బుధగ్రహ దోషం పోతుంది. ఓకేనా? అది చేస్తే మీ వాక్స్థానం మళ్ళీ మంచిగా ఉచ్చస్థితిలోకి వస్తుంది, బాగుంటుంది. అధైర్యపడాల్సిన పని లేదు. జాతకం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నీ జాతకం వల్లే మీ ఆయన కలిసి వస్తుంది, అది కూడా చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అన్నయ్య గురించి. ఏప్రిల్ 8, 1995. ఏప్రిల్ 8? అవును గురుగారు. టైం అండి? మధ్యాహ్నం 2:15 పేరు? బంగారాజు. గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. బంగారాజు చెప్పు. టీవీ ఆపేవా లేదా? లేదు, చెప్పండి గురుగారు. ఫస్ట్ టీవీ మ్యూట్ పెడితే చెప్తా, లేకపోతే చెప్పను. పెట్టాం మేడం. మరి ముందు తెలియదా పెట్టాలని? మా వాళ్ళు పెంచినట్టున్నారా? నేను తెలీదు. అయితే నువ్వు బయటికి రావాలి. ఎవరిది జాతకం? ఎవరిది జాతకం? మా అన్నయ్యదే. మీ అన్నయ్యది. ఓకే. మీ అన్నయ్యకి బుద్ధి స్థిమితం ఉండదు. అవునా? అవును గురుగారు. పెళ్ళయిందా? ఇంకా లేదండి. వివాహపరమైన దోషం ఉంది, లగ్న దోషం ఉంది, కుజ దోషం ఉంది. తర్వాత సంతానం లేట్ అయ్యేటట్టు కనపడుతుంది. ఏం పని చేస్తుంటాడు ఆయన? ఇంజనీరింగా? బార్బర్ అండి. సెలూన్ అండి. ఓకే. మరి బాగానే ఉంది వ్యాపారం. ఎట్లా ఉంది ఈ మధ్యకాలంలో? దెబ్బతిన్నాడా? అవును గురుగారు. 2023 నుంచి కొద్దిగా డౌన్ ఫాల్స్కి వెళ్తుంది. ఎట్లా ఉంది వ్యాపారం? డౌన్ గురుగారు. అప్పటి వరకు బాగుంది, 2023 నుంచి దెబ్బతింటుంది. కరెక్టేనా? అవునండి. బుధుడికి చేయాలి వ్యాపారం. మళ్ళీ లేవాలి అంటే బుధుడికి చేయాలి. బుధుడి ప్లేస్లో గణపతికి చేస్తే ఎప్పుడైనా గణపతి సర్వ జనధన వశీకరణ. ఓకేనా? మనం రేపు అరుణాచలంలో గణపతికి చేస్తున్నాం విశేషంగా. మీ వాడి గోత్రనామాలతో చేయించండి. చేస్తే మళ్ళీ వ్యాపారం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఓకేనా? శుభం. రైట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు 1977 అండి. 78? 78 అమ్మా. 77 అండి. నవంబర్ నెల అండి. 28వ తారీఖు అండి. టైమ్ 10:15 అండి. ఉదయమా రాత్రా? ఉదయం అండి. పేరమ్మా మీది? పేరు సత్యలత అండి.
గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా సత్యవతి గారు. నమస్కారం అండి. నమస్తే. పెళ్ళయిందా? అయ్యిందండి. ఇబ్బందులు ఉన్నాయా కుటుంబంలో? కాస్త ఉన్నాయండి. చాలా ఇబ్బందులు ఉంటాయి. పెళ్లి చేసుకున్నావు ఏ రోజు నువ్వు ఆనందంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడట్లే, కరెక్టేనా? అవునండి. చెప్పమ్మా, లవ్ మ్యారేజా అరేంజ్డా? లేదండి, నాన్నగారు చూసిందేనండి. ఓకే. తర్వాత నీలో కూడా కొంత దోషం కనపడుతుంది, ఓపెన్గా ఏది బయటికి చెప్పలేవు, కరెక్టేనా? అవునండి. ఇప్పుడు చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? ఇంకా అంటే మాకు ఇప్పుడు వచ్చే ఆర్థికంగా అసలు బాగోలేదు గురువు గారు. కూడా లేదండి, ఆర్థికంగా అసలు బాగోలేదండి, ఇల్లు కూడా లేదండి. ఈయన ఏం చేస్తున్నారు ఏంటో ఏమి చెప్పరండి. అలాగే మంచి మనిషినేనండి, కాకపోతే అప్పులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి నీ జాతకంలో కొంత దోషం కనపడుతుంది. మరి మీరేమైనా జాబ్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్ ఏనండి. అంటే మీ వారికి చూడాలి, అట్లాంటప్పుడు మీ వారికి చూడాలి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప అండి. ఓకే. ఒకటి విశేషం ఏంటంటే లక్ష్మీ స్థానం బాగుంది కాబట్టి రోజులు గడిచిపోతాయి, అంత మరీ లేని ఇబ్బందులు అయితే రావు. పైగా కుటుంబ స్థానం నీచబట్టడం వల్ల కుటుంబము, వాహనము, గృహము ఈ రెండు దగ్గర దాకొచ్చి మిస్ అయిపోతుంటాయి జీవితంలో. ఇల్లు ఎప్పుడో కొనుక్కోవాలి మీరు, అవునా? అవునండి. అది వెనక్కి పోతూ ఉంటుంది. ప్రధానం ఈ దోషం వల్లనే. ఓ పని చేయమ్మా, అరుణాచలం జరిగే దాంట్లో చేయించుకో, చేస్తే బాగుంటుంది, ఓకేనా? ఆ కుజదోషం, ఆ కుటుంబ స్థానం దెబ్బతిన్నదని చెప్పా కదా, అది కనుక వృద్ధిలోకి వస్తే బాగుంటుంది. నేను చెప్పింది చెయ్యి. సంవత్సరం తిరిగేటప్పుడు మన సొంత ఇంట్లో కాలు పెట్టి తీరుతావు, ఓకేనా? గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి నారాయణ బలిపూజ కార్యక్రమాన్ని గురుగారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే మేడం. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 1988 డిసెంబర్ 19 అమ్మా. 19 మేడం. టైం కూడా చెప్పండి. టైం తెలీదు మేడం, మండేనేమో. పేరమ్మా మీ పేరు? మాధవి మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా మాధవి. నమస్తే గురుజీ. నమస్తే. సుమారుగా ఏ టైం పుట్టావో చెప్పు. టైం తెలీదు గురుజీ అంతానే. తెలియదంటే మరి ఏం టైం పెట్టి చెప్పమంటావు? ఎందుకంటే 24 గంటల్లో 12 లగ్నాలు మారుతాయి. లగ్నం మారిపోతే జాతకం మొత్తం మారిపోతుంది. సుమారుగా నేను చెప్పాలి. ఏమో అంటే నేను చెప్పేది కూడా ఏమో లాగానే ఉంటుంది. చెప్పు, సమస్య ఏంటో చెప్పు. జాబ్ గురించి అడదాం అనుకున్నా గురుజీ. జాబ్ ఏం గవర్నమెంట్ జాబా? టెట్ రాస్తున్నా, అది ఏదైనా వచ్చే అవకాశం ఉందా? పేరేంటన్నావు? మాధవి. మాధవి. రైతన్యమ్మ. ఓకే, వచ్చా 50-50 ఛాన్సెస్, అవకాశాలు కనపడుతున్నాయి. 50-50 ఛాన్సెస్ అమ్మా, ఓకేనా? ఎప్పుడైనా టైం కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్తే గన్ షాట్గా బలానా అవుతుంది, అదే కాదు అని డైరెక్ట్ చెప్పేస్తాం. నువ్వు టైం చెప్పలేదనుకో, జస్ట్ ఏదో పై పైన అవుట్లైన్స్ చెప్ప, అది కరెక్ట్ కాదు, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో మేడం. నమస్తే అండి. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వారం 18/12/2001. టైమ్ ఉదయం 7 లోపు. అంటే 6 గంటల నుంచి 7 గంటల లోప, 6:30 నుంచి 7 గంటల లోప? 6:30 నుంచి 7 లోపు. పేరు మరొకసారి చెప్పండి. 6:30 నుండి 7 లోపు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. మా అబ్బాయి ప్లేస్మెంట్ రాలేదు మేడం. ఎవడికి ఉద్యోగం రాలేదా? దోస్తులు మంచిగా ఉన్నారా? బాగా గురూజీ. దోస్తులు బాగా ఉన్నారా అంటున్నా? అర్థం కాలేదు. స్నేహితులు బాగా ఉన్నారా? ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా అంటున్నా? టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తే అర్థం కాదు, తర్వాత చెయ్యి. అరుణాచల దివ్యక్షేత్రంలో గురుగారి బ్రహ్మత్వంలో జరిపించబోయే కార్యక్రమాలకు సంబంధించిన ఏవిని ఇప్పుడు చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన
సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. విన్నాం కదండి, పరమ పవిత్రమైన అరుణాచల దివ్యక్షేత్ర మహత్యాన్ని గురించి. ఈ పుణ్య ప్రదేశంలో కాలు మోపాలి, అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం పొందాలి అంటేనే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలి అని అంటారు. అటువంటి పరమ పవిత్రమైన అరుణాచల దివ్యక్షేత్రంలో కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు గురుగారి బ్రహ్మత్వంలో 5 రోజుల పాటు గణపతి ఆరాధన, శివపార్వతుల కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, గిరి ప్రదక్షిణ, ఇవే కాకుండా విశేషంగా పూజ కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు కూడా 5 రోజుల పాటు గురుగారు జరిపించబోతున్నారు. మరి వీటిలో మీరు మీ గొంతునామాలను నమోదు చేసుకోవాలి, పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే ఈ నెల 6వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలినిదుర్గ వంటి కార్యక్రమాలు, ఆశీషాబజ్జి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి బ్రహ్మత్వంలో జరుగుతుంది. అలాగే అక్టోబర్ 3వ తేదీన పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి నారాయణ బలి పూజ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు గురుగారు. మరి 6వ తేదీన జరిగే కార్యక్రమాలు కావచ్చు, 3వ తేదీన జరిగే కార్యక్రమాలు కావచ్చు, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? నెల్లూరు నుంచి అమ్మా, మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2 జూలై 2 7 2007. టైం అమ్మా? టైము 1:20 మధ్యాహ్నం. పేరు? శ్రీరామ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో స్వామి. చెప్పమ్మా. నమస్కారం స్వామి. నమస్తే. మా బాబు శ్రీరామ్ స్వామి. మీ వాడు జాతకం బ్రహ్మాండంగా ఉందిగా, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బీటెక్ ఫస్ట్ ఇయర్ స్వామి. 2007లో పుట్టాడా? 2007. అప్పుడే బీటెక్ వచ్చాడా 2007లో పుడితే? అవును స్వామి, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? ఓకే ఓకే.
చెప్పమ్మా. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మీ వాడు బాగా సంపాదిస్తాడు. మీ వాడు పుట్టినాక మీకు కూడా కలిసి వచ్చి ఉండాలి కదా. స్వామి బాబు పుట్టిన తర్వాత మీకు కూడా కలిసి వచ్చిందా లేదా? అంటే మామూలుగా జరిగిపోతుంది, తిండికి బట్టకి లోటు లేకుండా. అంటే అంత ముందున్న పరిస్థితుల కన్నా మారినాయా లేదా అది చెప్పండి. పర్వాలేదు స్వామి, ఇబ్బంది ఏం లేదు. లేదు, మీ వాడి జాతకం బ్రహ్మాండంగా ఉంది, రాబోయే కాలంలో మంచి ఉద్యోగం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. జాతకం ఎక్సలెంట్ ఉంది, కానీ కొద్దిగా స్వల్ప కుజ దోషం ఉందంతే. స్వామి ఏం చేయాలి స్వామి? హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చినాయి ఈ మధ్య 2018 తర్వాత. 2018 అంటే మామూలుగా స్కిన్ ప్రాబ్లం కొంచెం వచ్చింది. ఏదైనా పడటం, దెబ్బలు తగలడం టైం లేవుగా? అలా ఏం లేదు స్వామి. లేకపోతే మంచిదే, బాగానే ఉందమ్మా, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఇంకా బాగుండాలి ఆ స్కిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా అరుణాచలంలో మనం చేస్తున్న ప్రోగ్రాం 5 రోజుల పాటు. పిల్లవాడి గోత్రనామాలతో చేయించు, ఎక్కడా తిరుగు లేకుండా జీవితం బాగా సాగుతుంది, మంచి ఉద్యోగం చేస్తాడు మీ కొడుకు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అలాగే స్వామి. ఏమైనా దోషానికి పరిహారం ఉందా స్వామి? అదే చెప్తున్నా, అరుణాచలం జరిగే దాంట్లో చేయించండి. కుజదోషం బలంగా ఉంది, పైగా ఏళ్ళనాడు శని నడుస్తుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క స్కిన్ ప్రాబ్లం రావడం కానీ ఇవన్నీ కూడా దానివల్లనే. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే. డిసెంబర్ నెల 20వ తారీఖు 94వ సంవత్సరము. 94? అవును గురుగారు. టైమ్ 28/12 రాత్రి 7:20. డిసెంబర్ 28 అమ్మా. 20వ తారీఖు గురుగారు 7:20 కదమ్మా సాయంత్రం. 28వ తారీఖు 12వ నెల 94వ సంవత్సరం అమ్మా. ప్రదీప్ కుమార్ పేరు. టైం 7:20 రాత్రి 7:25 రాత్రి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, ఎవరిది జాతకం? మా బాబుది గురుగారు. పెళ్లి చేసావా? లేదు గురుగారు, ఇంకా చేయలేదు. బాబుకు గవర్నమెంట్ జాబ్ పెద్ద పోస్ట్ కావాలని చూస్తున్నారు, గవర్నమెంట్ పోస్ట్ కావాలని. జాతకం బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది. గవర్నమెంట్ సొమ్ము తినే రాత తక్కువ కనపడుతుంది. ఒకటి, ఏం చేస్తున్నాడు బాబు, ఏం చదువుకున్నాడు? బీటెక్ అయిపోయింది గురుగారు. ఓకే, ఎక్కువ ఆశ పెట్టుకోవద్దని చెప్పు, 2 పక్కల ప్రయత్నం చేయమని, నచ్చగా దాని మీద కూర్చొని టైం వేస్ట్ చేయొద్దని చెప్పు. ఓకేనా? జాతకం ఏమా? కుజదోషం ఉందా ఏమన్నా? కుజదోషమా? ఉందిగా, బలమైన కుజదోషం. 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు, బలమైన కుజదోషం ఉంది, లగ్న దోషం ఉంది. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, పెళ్లి దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఒక అమ్మాయిని ఇష్టపడటం కానీ లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. లవ్ మ్యారేజ్ అవ్వటం కొద్దిగా ఏదైనా ఇబ్బందులు వచ్చేటట్టుగా కూడా కనపడుతుంది. దీనికి ముందుగా ఏం చేస్తామంటే, రేపు అరుణాచలంలో మనం చేస్తున్నాం, సుబ్రహ్మణ్య ఉపాసన చేస్తున్నాం. వింటున్నా? ఆ రోజు చెప్తున్నా, పిల్లవాడి గోత్రనామాలతో రేపు చేసే దాంట్లో చేయించండి. చేస్తే కుజదోషం తర్వాత లగ్న దోషం వెళ్ళిపోతే ఇంకా రాబోయే కాలం బాగుంటుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 జూన్ 26. టైం తెలీదండి. మా హస్బెండ్ది. హలో, టైం తెలియదు అన్నారు గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, సుమారు టైం చెప్పు. టైం తెలీదండి. అసలు సుమారు ఉదయం పుట్టిండా, సాయంత్రమా, మధ్యాహ్నమా, అట్లా ఏ దేవుడు తెలీదా? పగలే పుట్టా అని చెప్తున్నా, మా హస్బెండ్ది తెలీదండి. ఓకే, చెప్పు, ఏంటి సమస్య ఏంటో చెప్పు. అంటే మా హస్బెండ్ కి ఒక్కొక్కసారి ఉన్న మైండ్ ఒక్కోసారి ఉండదండి, చేంజ్ అయిపోతూ ఉంటది. మాట మాట్లాడుతూ దోషాలు ఉన్నాయేమో అని. చాలా మంచివాడు, గట్టివాడు, మంచి పట్టుదల ఎక్కువ ఉంటుంది. అవునా? అవును గురువు గారు. మంచి చంద్రమంగళ యోగం ఉంది, ఆస్తులు బాగా సంపాదిస్తాడు మీ ఆయన. ఏంటండి గురువు గారు? ఆస్తులు బాగా సంపాదిస్తాడు. ఏం చెప్తున్నా? ఇప్పటికి ఎన్ని కొన్నాడు ప్రాపర్టీస్? వినపడుతుందా? వినపడుతుంది గురువు గారు. మంచిగా మాట్లాడు, పిల్లాడిని పక్కన పెట్టి మాట్లాడమ్మా. ఓకే, చెప్పండి అండి. సారీ అండి. ఆస్తులు బాగా సంపాదించాడా అన్నంతవరకు లేదా చెప్పు. సంపాదించారండి, రీసెంట్ గానే ఇల్లు కొన్నాం. నేను చెప్తున్నాగా, బ్రహ్మాండంగా సంపాదిస్తాడు మీ ఆయన. ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. 100 రూపాయలు పెడితే అది 1,00,000 రూపాయలు అవుతుంది.
దాని మీద ఇన్వెస్ట్ చేయమను. కొనుక్కున్నాం కానీ దాన్ని అమ్మాలంటున్నారండి. అమ్మినా ఆయన దాన్ని మళ్ళీ 10 రెట్లు పెంచుతాడు, ఏమే భయపడకు. మీ ఆయనది కమర్షియల్ మైండ్. ఇప్పుడు ఈ వస్తువు 10 ఇప్పుడు వాచ్ ఉంది, ₹1,00,000 ఉన్నాడు, దాన్ని మళ్ళీ ₹1,00,00,000 అమ్ముతాడు. అట్లా దాన్ని పెంచుతాడు, మళ్ళీ 1,00,000, 2,00,000, 3,00,000 పెంచుకుంటూ వెళ్తాడు. అవునా? మరి తప్పే ఉంది ఆ పని చేస్తే? మంచి పనే. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు, బ్రహ్మాండంగా సంపాదిస్తాడు, నువ్వేం భయపడక్కర్లా. ఫైనాన్షియల్ మ్యాటర్ మొత్తం ఆయనకు వదిలేసి బ్రహ్మాండంగా చేస్తాడు, ఓకేనా? ఓకే అమ్మా. గురుగారు, ఈ నెల 3వ తారీఖున నారాయణ బలి పూజ చేయిస్తున్నారు కదండి, ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ పూజలో పాల్గొనొచ్చు గురుగారు? ఈ మోక్ష నారాయణ బలి అనేది మన దగ్గర ప్రారంభం చేశాం. ఇది కూడా ఎవరు చేయట్లేదు. ఈ మోక్ష నారాయణ బలి దేనికంటే, ఎవరన్నా అకాల మరణం చెందినా, అకాల మరణం అంటే చిన్నతనంలో ఏ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు. మరి పిల్లలకి తీర్చాల్సిన బరువు బాధ్యతలు మొత్తం తీర్చకుండా చనిపోతే వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ ఆత్మ ఘోషించి ఆత్మ పైకి చేరాలి అంటే, ఆ ప్రయాణం సరిగ్గా సాగాలంటే ఈ ఘోష ఉంటే ఆత్మ చేరదు, భగవంతుడు ఐక్యం కాదు. దానికి మోక్షనారాయణ బలి చేయాలి. అది కూడా కాకుండా కర్మకాండ సరిగ్గా చేయకపోతే కూడా ఆత్మ సంచరిస్తూ ఉంటుంది, దానికి కూడా మోక్షనారాయణ బలి చేయాలి. అది కూడా కాకుండా సూసైడ్ మరణాలు, ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లా యాక్సిడెంటల్గా సడన్గా చనిపోవడం, వాటికి కూడా తప్పనిసరిగా మోక్షనారాయణ బలి చేయాలి. జనరల్గా మన గురువుగారు ఇది ఎందుకు ప్రారంభం చేశారంటే, మరి కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఈ యొక్క నాగదోషాలు పితృదోషాలు మొత్తం కూడా నాగదోషంగా మారిపోతుంది. కొంతమంది పితృదోషాలు ఇటువంటి దోషాలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, దీంతోపాటు ఇది కూడా కల్పించేద్దాం అనే సంకల్పంతో ఈ మాసం నుంచి ప్రారంభం చేసాం. ఈ మోక్షనారాయణ బలి ప్రతి నెల కూడా రాబోయే కాలంలో చేస్తాం. అది రేపు 3వ తారీఖు చేయబోతున్నాం. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటి? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, ఫాస్ట్గా చెప్పండి. చెప్పండి త్వరగా. డేట్ ఆఫ్ బర్త్ 21 టీవీ చూస్తున్నట్టుగా. మా టీవీ చూడకండి. మార్చి 1 98 మార్చి 1 98 మార్చి 1 టైం అమ్మా. మార్చి 1 మీరు టీవీ చూడకండి. 8 గంటల 55 నిమిషాలు. ఉదయం రాత్రి? ఉదయం. గురుగారితో మాట్లాడండి. ఉదయం అండి. చెప్పమ్మా. సరేనండి. చెప్పమ్మా. మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి గురించి టీవీ చూస్తున్నావా? ఉదయం 8 గంటల 55 నిమిషాలు. ఫస్ట్ టీవీ చూస్తున్నావా చెప్పు. చూస్తానండి. తర్వాత టీవీ చూడదని చెప్పట్లేదు, రోజు చెప్తున్నాం కదా. చూడనండి. కాదమ్మా, టీవీ చూస్తే ఏమవుతుందంటే మేము చెప్పేదానికి మీకు గ్యాప్ వస్తుంది. నేను ఒకటి చెప్తే ఒకటి మాట్లాడుతుంటావు, సింక్ అవ్వదు అట్లా. అవునండి. చెప్పు, ఇప్పుడు చెప్పు. చెప్పండి. ఏం చెప్పాలి? 98 మార్చి 1 చూసా, అయిపోయింది. 8 గంటల 55 నిమిషాలకు చూశాను, అయిపోయింది. దేని గురించి? పెళ్లి గురించి అడుగుతున్నావా, దేని గురించి అడుగుతున్నావా? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి అంటే జన్మలగ్నంలో కుజుడు ఉన్నాడు, బలమైన కుజ దోషం ఉంది, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పెళ్లి వెనక్కి పోతుందా లేదా చెప్పు. అయితే లేదండి, అన్ని చూస్తున్నాం, దగ్గర వస్తున్నాయి. అదే అవుతుంది. ఇంటి దాకా వస్తలేవు. ఒక పని చెయ్యి, కార్తీక మాసంలో మనం చేస్తున్నాం సుబ్రహ్మణ్య ఆరాధన, ఆశ్లేష బలి పూజ, ఇవన్నీ కూడా కార్తీక మాసం అరుణాచల క్షేత్రంలో చేస్తున్నాం, ఓకేనా? అది చేయించు, చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది, మంచి సంబంధం వస్తుంది, ఓకేనా? మంచి అవుతుందండి. ఇప్పుడు అవుతుంది, నేను చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, అయిపోతుంది, గుర్తుపెట్టుకో. నేను చెప్పానంటే ఏది ఊరికే చెప్పను, ఉంటేనే చెప్తా, ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? నమస్తే అమ్మా, నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసమ్మా? 9/11/68 అండి. టైమ్? హలో, 9/11/68 మార్నింగ్ ఏనండి. 9 o'clock ఏమో, సరిగా తెలియదు. అంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపు సుమారు అని చెప్పగలరా? 9 to 11 మధ్యలో అండి. మీ పేరమ్మా? పద్మ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా పద్మ గారు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. ప్లాట్ ఉంది పక్కన, సేల్ చేయాలనుకుంటున్నా, సేల్ అవ్వట్లేదు. అంటే కట్టచ్చు, కానీ కట్టేంత ఓపిక లేదు నాకు. మరి రేపు అమావాస్య కదండి, దుర్గాష్టమి 11th అవుతుంది. బతుకమ్మ రేపు చేయాలా ఎల్లుండి చేయాలనండి? ఎల్లుండే, రేపు కాదు.
రేపు అమావాస్య రోజు చేస్తారు కదండి మరి? లేదు, సూర్యోదయానికి పాడ్యం రావాలి. అవునా? కాబట్టి ఎల్లుండి బతుకమ్మ చేయాలి. వినండి, ఎల్లుండి బతుకమ్మ చేయాలి. దాంతోపాటు మీ జాతకంలో సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం ఉంటే వినండి, ఫస్ట్ వింటున్నారా? ఈ సర్పశాప యోగం ఉంటే ఏమవుతుందంటే భూ సంబంధమైన విషయాల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఒక ఆస్తి కొన్న తర్వాత అది డెవలప్మెంట్ చేయలేము, ఇల్లు కట్టాలన్నా కట్టలేము, మరి అది సమయం వృధా అయిపోతూ ఉంటుంది, డబ్బు వృధా అవుతుంటుంది. లేదు దాన్ని అమ్మాలంటే కూడా సరైన రేటు రాకుండా ఏదో పక్కన వాళ్ళు తక్కువ కొట్టేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ ఆస్తి మంచి రేటు రావాలి అంటే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించు. సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతుంది, గణపతి జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల స్వామి దయ వల్ల, అరుణాచలేశ్వరుడి దయ వల్ల ఖచ్చితంగా నీకు మంచి రేటు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఆనందంగా సంతోషంగా అమ్ముకోవచ్చు. అట్లా నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన శనివారం నాడు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ నెల 3వ తేదీన పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి మోక్ష నారాయణ బలి పూజ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు గురుగారు. మరి ఈ 2 కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 95 నవంబర్ 29 ఉదయం 9:27 అండి. నవంబర్ 29 గురుగారు, ఉదయం 9:25 అమ్మ పేరు? అఖిల అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అఖిల, చెప్పు. నమస్తే అండి. నమస్తే. పాపది మ్యారేజ్ గురించి అండి అడుగుదాం. ఓకే, మ్యారేజ్ గురించి అంటే కుజదోషం బలంగా ఉందమ్మా ఒకటి, తర్వాత నాగదోషం కూడా ఉన్నది. దీనివల్ల పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా అమ్మాయి? చేస్తుంది. దాంతోపాటు కాల సర్పదోషం కూడా ఉంది. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే లేటు, ప్రతిదీ డిలే అయిపోతూ వస్తుంటుంది. పెళ్లి కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగంలో డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లా. పైగా కాలసర్పదోషం ఉంటే ఒకటే సంతానం ఉంటుంది, ఆడపిల్ల. పుత్ర సంతానం ఉండకపోవచ్చు. ఓకేనా? చాలా రేర్ జాతకాల్లో మాత్రమే పుత్ర సంతానం ఉంటుంది. అది కూడా ఎప్పుడు కలుగుతుందంటే మహా పుణ్యకార్యాలు చేస్తేనే మగ సంతానం కలుగుతుంది. ఇది అమ్మాయి జాతకంలో ఉన్న దోషం. రెమెడీ చెప్పమంటావా? ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయాలి. ఇంకా అవకాశం ఉంటే అరుణాచలం జరిగేదంటే 2 చేయించండి. ఈ 2 చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది. ఈ కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం 3 అంత ఈజీగా పోయేవి కాదు. నేను చెప్పిన 2 కార్యక్రమాలు చేయండి, సర్వశుభాలు మీ అమ్మాయి జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? జనవరి 26, 1983. టైమ్ నైట్ 12:05. పేరమ్మా? బోడి. నైట్ 12:05 గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. తెల్లవారు 27. చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్తే. మాకు సంతానం లేదు సార్. ఎవరిది జాతకం? ఎవరిది? మా వారిది సార్. మీ వారిది. ఓకే, అంటే కొంత పైశాచి ఉంది. మీ ఆయన కోసారి పిచ్చి పిచ్చి చేస్తుంటాడా కొద్దిగా? హలో, వినపడుతుందమ్మా? వింటున్నావా? టీవీ చూస్తున్నావా? మీ ఆయన ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడా అంటున్నా? ఏమన్నా సంతానం అంటే నీది బాగానే ఉంది జాతకంలో, నీ దాంట్లో దోషాలు ఏం కనపడట్లే. ఉంటే గింటే ఖచ్చితంగా మీ ఆయన దాంట్లో ఉండొచ్చు. నీ దాంట్లో అయితే ఎటువంటి దోషాలు లేవు. చెప్పు. చెప్తున్నాగా, నీ దాంట్లో ఎటువంటి దోషాలు లేవు. ఉంటే మీ ఆయన దాంట్లో ఉండాలి. ఉండాలి అంటే చూడాలి. కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, దాన్ని కాల్ చేస్తే చెప్తా. ఓకేనా? దాన్ని కాల్ చేస్తా. ఓకే.
నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/3/2008. టైమ్ నైట్ 9:36 నిమిషాలకి. టైం అమ్మా, పేరమ్మా, పేరు చెప్పండి. 9:46 అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చూసా సమస్య ఏంటో చెప్పు. అదే మనవుడికి ఏంటి ఎలా ఉంది అనేసి. ఏంటో చదువు గురించి కావాలా, పెళ్లి గురించి కావాలా, దేని గురించి కావాలి? హలో దేని గురించి కావాలి? చదువు గురించి కావాలా, దేని గురించి కావాలి? చదువు గురించి బాగా కావాలి. చదువు బానే ఉందిగా. ఏంటి సరిగా వినదండి. చదువు బ్రహ్మాండంగా ఉంది. పెట్టేస్తాడు, స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పెట్టేస్తాడు. మరి నేను వెళ్ళను, చదవను, నేను క్రికెట్కి వెళ్ళిపోతాను, నాకు స్కూల్ వద్దు అని ఆర్డర్ పెడుతున్నాడు. ఏం చేస్తే బాగుంటది అనేసి. జాతకం బ్రహ్మాండంగా ఉంది. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. గురుడు తర్వాత చంద్రుడు బాగున్నాడు. కాకపోతే నాగదోషం ఉంది. ప్రజెంట్ అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని వల్ల కొంత సమయం వృధా అయిపోతుంది. ఈ యొక్క చెడు సమయం ఎప్పటిదాకా ఉందంటే వచ్చే సంవత్సరం మే వరకు ఉంది. కాబట్టి ఓకేనా, ఆ శనికి రుద్రహోమాలు అవన్నీ చేస్తే బాగుంటుంది. సెట్ అవుతాడు, భయపడాల్సిన పని లేదు. ఆయన ఎంత క్రికెట్ ఆడినా ఒక్కసారి చదివాడంటే మైండ్కి ఎక్కేస్తుంది. ఓకేనా. ఈ నాగదోషానికి చేయాలి పరిహారం. అరుణాచలం జరిగే దాంట్లో చేయిస్తున్నాం. కింద నెంబర్లు కనిపిస్తుంది, నెంబర్ కాల్ చేస్తే అరుణాచలం జరిగే దాంట్లో పూజ చేయించుకోవాలి అని అంటే వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలో చెయ్యి. ఓకేనా. చేసుకోవాలా? చేసుకోవాలి. చేసుకుంటే ఆ పూజలన్నీ నేనే చేస్తాను. రాకుండా కూడా చేస్తున్నాం, అంటే ఇబ్బంది ఏం లేదు. ఫోన్ చేస్తే వివరాలు చెప్తారు మా వాళ్ళు. చెయ్యి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు ప్రసన్న. నా గురించేనండి. జూన్ 9, 1995 ఉదయం 9:45. మీ పేరమ్మా? ప్రసన్న. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా ప్రసన్న. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. రీసెంట్ గా మ్యారేజ్ అయింది, తర్వాత వెంటనే పాప. సో గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ అనేది ఉందా లేదా? అరేంజ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్ కమ్ లవ్ కమ్ మ్యారేజ్. అదే కనపడుతుంది, ఎందుకని అడిగాలి. ఓకే. గవర్నమెంట్ జాబ్ కావాలా? అవును గురుగారు. గట్టి ప్రయత్నం చేస్తుంది. అలాగే అండి. దోషాలు ఏం లేవు. పరిహారాలు కానీ పరిహారాలు కానీ ఏమన్నా? పరిహారం అంటే దోషం, జాతకం కుజ దోషం కొద్దిగా బలంగా ఉంది. రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించుకో. ఎటువంటి దోషాలు ఉన్నా అరుణాచలం జరిగే దాంట్లో కుజ దోషం ఉన్నా, చిన్న చిన్న అడ్డంకులున్నా, ప్రతి వాడికి కొన్ని విఘ్నాలు ఉంటాయి. అంటే అదృష్టం మనకి దగ్గరకు వచ్చేటప్పుడు మిస్ అయిపోయే కొన్ని విఘ్నాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అదే దాని గురించి చెప్తున్నానమ్మా. ఇవన్నీ పోతాయి. అరుణాచలం జరిగే దాంట్లో మీ గోత్రనామాలతో చేయించుకోండి. చేస్తే సర్వశుభాలు జరుగుతాయి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ యొక్క కుజదోషం పోతుంది. జాతకం చాలా బాగుంది, భయపడాల్సిన పని లేదు. ఓకేనా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా కొడుకు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2006 11వ నెల 18వ టైము 2:30 నుంచి 3 మధ్యలో మేడం. మధ్యాహ్నమా రాత్రా? రాత్రి. తెల్లవారితే 18 వస్తుందమ్మా, 19? అదే తెల్లారితే 18 మేడం. అదే అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే నా కొడుకు గురించి గురుజీ నమస్కారం. నమస్తే అమ్మా. చెప్పు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పు. కాలేజ్ చేస్తున్నాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గురించి మాట వినడం లేదు. ఏం కాదు, బాగానే ఉంది. కానీ కాలసర్ప దోషం ఉంది కొద్దిగా. ఆ కాలసర్ప దోషాన్ని చేయించు. ఏమా? ఏది చెప్పినా వినడం లేదు. వానికి నచ్చినట్టు నేను నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు నచ్చినట్టు చేస్తా అని ఎదురు మాట్లాడతాడు. అదే చెప్తున్నా, కాలసర్ప దోషం ఉన్నది. కాలసర్ప దోషం ఉంటే పిల్లలు ఏమవుతారంటే అల్లరి చిల్లరగా తయారవుతారు. చెప్పిన మాట వినకపోవడం, చిన్నతనంలో సమయం వృధా చేయడం, అల్లరి చిల్లరగా తిరగడం, స్నేహితులు చెప్పిన మాట వినడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, ఇట్లా ఎంత చెప్పినా తలకి ఎక్కించుకోకపోవడం. అది ఎప్పుడు అర్థం అవుతుందంటే పెద్దవాళ్ళు అయినాక వాళ్ళకి అర్థం అవుతుంది, అయ్యో తప్పు చేశామని. అదంతా కూడా గ్రహదోషం తప్ప మీ వాడు తప్పు కాదు. మీ వాడు మంచివాడే.
నేను చెప్పింది చేయించుకో. అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రనామాలతో చేయించుకో. చేస్తే కాలసర్పదోషం పోతే పిల్లాడు ఏదో ఒక ట్రాక్లోకి వస్తాడు. ఫస్ట్ ఇప్పుడు ఉద్యోగం చేసినా, ఎక్కడైనా పని చేసినా, చదువుకున్నా మంచి మార్గం రావాలంటే ఇవి చేయాలి. ఓకేనా? ఈ కాలసర్పదోషం అంటే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. నేను చెప్పింది చెయ్యి. గురుగారి ఆధ్వర్యంలో అరుణాచల దివ్యక్షేత్రంలో 5 రోజుల పాటు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించిన ఏవిని మరొకసారి చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహా మహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి, సకల అరిష్టాల్ని దూరం చేసి, సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వేజన సుఖినో భవంతు. మహిమాన్వితమైన పరమ పవిత్రమైన అరుణాచల దివ్యక్షేత్రంలో పవిత్ర కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు విశేషంగా గురుగారు గణపతి ఆరాధన, శ్రీ శివపార్వతుల కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, గిరి ప్రదక్షిణ, వీటితో పాటు విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు కూడా జరిపించబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. అరుణాచలంలో మీ ఆధ్వర్యంలో జరిపించబోయే కార్యక్రమాల పూర్తి వివరాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.